హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటంటే యావరేజెస్లో మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఎట్లా అంటే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద కన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటాడు, లేకపోతే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద కన్సిక్యూటివ్ నెంబర్ అంటే యావరేజెస్ ఇస్తాడు. యావరేజ్ చేసి వాడే ఇస్తాడు ఒక కన్సిక్యూటివ్ నెంబర్స్. ఇప్పుడు ఒక 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక యావరేజ్ 72 అని అంటాడు. 72 అన్నప్పుడు దానిలో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత. అండ్ నార్మల్గా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎట్లా ఇస్తాడు, 1 2 3 4 5 అట్లా ఇవ్వడు. ఎట్లా ఇస్తాడు అంటే ఆడ్ నెంబర్స్ అని ఇస్తాడు, ఈవెన్ నెంబర్స్ అని ఇస్తాడు. ఎందుకంటే వాటి మధ్యలో కొన్ని గ్యాప్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎందుకంటే మనకి కొంచెం టఫ్ ఉండాలి కదా. నార్మల్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంది, లార్జెస్ట్ నెంబర్ ఏంది అంటే చిన్నగా చెప్పేస్తాం. సో వారికి కొంచెం టఫ్ అయ్యేందుకు ఏం చేసిండు, ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ కన్సిక్యూటివ్ ఇస్తాడు. కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చి యావరేజ్ కూడా వాడే ఇచ్చి తర్వాత క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఎట్లా, ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటాడు, లేకపోతే లార్జెస్ట్ నెంబర్ అంటాడు. సో ఎట్లా ఫైండ్ చేయాలి? ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక 72 అంటాడు, లేకపోతే 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఒక యావరేజ్ 72 అయినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటాడు. లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక యావరేజ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఒక యావరేజ్ 34 అన్నాడు అనుకో. దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఇవన్నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనకు ఒక మెథడ్ రావాలి. ఆ మెథడ్ ఏంటి అంటే గ్యాప్స్ మెథడ్. ఏ మెథడ్? గ్యాప్స్ మెథడ్. గ్యాప్స్ మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఏం చెప్పిన, ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అన్నా. సరే, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. 1 3 5 7 9 11. సరే, ఇప్పుడు ఎన్ని 6 నెంబర్స్ తీసుకున్నా, 6 ఆడ్ నెంబర్స్ తీసుకున్నా. 6 ఆడ్ నెంబర్స్ లో గ్యాప్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 2 మిస్ అయింది, ఇక్కడ 4 మిస్ అయింది, 6 మిస్ అయింది, 8 మిస్ అయింది, 10 మిస్ అయింది. ఈ మిస్ అయింది అంటే ఒక గ్యాప్ ఉన్నట్టే, అది ఇంకొక నంబర్ కి రానికి ఛాన్స్ ఉన్నట్టే. ఈ గ్యాప్ ఉన్నట్టే. ఇప్పుడు గ్యాప్ ఉంది ఎన్ని? ఇప్పుడు 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నా నేను. 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే గ్యాప్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 గ్యాప్స్ వచ్చినాయి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ నేను 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 4 6 8 10 12 14 ఎన్ని గ్యాప్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 గ్యాప్స్ వస్తున్నాయి. 7 నెంబర్స్ కి 6. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం చూసారా? 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే 5 గ్యాప్స్ వస్తున్నాయి. 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 6 గ్యాప్స్ వస్తున్నాయి. అంటే n అనే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు మనకి n-1 గ్యాప్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. అర్థమైందా? n అనే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు n-1 అనే గ్యాప్స్ అయితే మనకి ఫ్రేమ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కి యావరేజ్ ఎంత? 72. 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత? 72. 7 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 72. సో దీని స్మాలెస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత? ఫస్ట్ 7 నంబర్స్ కి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 6 గ్యాప్స్ ఉంటాయి. ఎందుకు? n = n-1. n అంతా 7 7 = 7 - 1. 6 గ్యాప్స్ అనేది ఫ్రేమ్ అయినాయి. ఒకవేళ మనం 72 కి యావరేజ్ కి 6 మైనస్ చేసినాం అనుకో, మనకి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. ఒకవేళ 72 కి 6 ప్లస్ చేసినాం అనుకో, లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. అర్థమవుతుంది కదా? సరే, ఒక ఎగ్జాంపుల్ బ్రీఫ్ గా రాసుకుని చూపిస్తా, పూరాగా అర్థమైపోతుంది. క్వశ్చన్ చూడండి. 50 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ యావరేజెస్. 50 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యావరేజెస్ నేను ఎంత తీసుకుంటా? లైక్ ఒక 92 తీసుకుంటున్నా, 92 94 ఏదైనా ఒక 92 తీసుకుంటున్నా. దీనికి నేను స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి,
లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? గ్యాప్స్ మెథడ్. గ్యాప్స్ మెథడ్ ఏంటి? గ్యాప్స్ మెథడ్ ఏంటి? n ఈక్వల్ టు n మైనస్ 1. ఎంత n అనేది మనకు 50 ఇచ్చిండు. 50 n ఈక్వల్ టు 50 ఇచ్చిండు. n మైనస్ 1 చేయాలి. n మైనస్ 1 చేస్తే ఎంత? 49 గ్యాప్స్ ఫ్రేమ్ అయినాయి మనకు. కన్సిక్యూటివ్ కాబట్టి 49 గ్యాప్స్ ఫ్రేమ్ అయినాయి. సో యావరేజ్ నుంచి ఇప్పుడు యావరేజ్ మైనస్ గ్యాప్స్ చేసినాం అనుకో స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. యావరేజ్ ప్లస్ గ్యాప్ చేసినాం అనుకో లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ యావరేజ్ ఎంత? 92 మైనస్ గ్యాప్స్ ఎంత? 49. 92 మైనస్ 49 చేస్తే స్మాలెస్ట్ నెంబర్. 92 ప్లస్ 49 చేస్తే లార్జెస్ట్ నెంబర్. సో 92 మైనస్ 49 ఎంత? 92 మైనస్ 49 12 8 12 మైనస్ 9 3 4 మైనస్ 4 43 స్మాలెస్ట్ నెంబర్. లైక్ ఇప్పుడు 92 ప్లస్ 49 ఎంత? 1 క్యారీ 5 141 ఇస్ లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ నేను ఏం చేసిన, వాడు క్వశ్చన్ ఏం అడిగిన 50 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ యావరేజ్ ఇస్ 92 అన్నాడు. 50 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 92 అన్నాడు. దీనికి మనం 50 కన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ తీసుకోవాలి. 50 తీసుకోవాలి. ఇట్లా 50 తీసుకున్న తర్వాత స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? యావరేజ్ మైనస్ గ్యాప్స్. గ్యాప్స్ కి ఫార్ములా ఏంటి? n ఈక్వల్ టు n మైనస్ 1. 50 నెంబర్స్ ఇచ్చినప్పుడు 49 గ్యాప్స్ అనేది ఫ్రేమ్ అయింది. సో యావరేజ్ మైనస్ గ్యాప్స్, యావరేజ్ మైనస్ 49 చేస్తే 43 స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. యావరేజ్ ప్లస్ గ్యాప్స్ చేసిన లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. సో 92 ప్లస్ 49 చేసిన 141. అంతే సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అని ఇచ్చినా కానీ ఇదే, ఇక్కడ నువ్వు ఈవెన్ నెంబర్ అని ఇచ్చిండా ఆడ్ నెంబర్ అని ఇచ్చినా కానీ, ఒకవేళ ఆడ్ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఇదే ప్రాసెస్, మళ్ళీ ఆన్సర్ కూడా ఇదే వస్తుంది. ఎందుకంటే ఆడ్ నెంబర్ కి మధ్యలో ఒకటే స్పేస్ ఉంటుంది, ఈవెన్ నెంబర్ కి మధ్యలో ఒకటే స్పేస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి 2 కి 4 కి ఒకటే స్పేస్, 1 కి 3 కి ఒకటే స్పేస్. ఇప్పుడు ఈవెన్ నంబర్స్ కి ఒకటే స్పేస్ మిగులుతుంది, ఆడ్ నంబర్ కి ఒకటే స్పేస్ మిగులుతుంది. ఎట్లా చూసినా ఒకటే స్పేస్ మిగులుతుంది. సో మనకి ఇక్కడ ఈవెన్ నంబర్ అని ఇచ్చినా కానీ ఆడ్ నంబర్ అని ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ సేమ్ అప్రోచ్ ఏంటి? గ్యాప్స్ మెథడ్. గ్యాప్స్ మెథడ్ ఏంటి? గ్యాప్స్ తీసుకోవాలి, యావరేజ్ మైనస్ గ్యాప్స్ ఇస్తే స్మాలెస్ట్ నెంబర్, యావరేజ్ ప్లస్ గ్యాప్స్ ఇస్తే లార్జెస్ట్ నెంబర్. అంతే. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన, ఎంత పైసలు క్వశ్చన్ ఇచ్చిన, లైక్ ఇప్పుడు నాకు ఇప్పుడు 1000 గ్యాప్స్ ఇచ్చిన 1000 నంబర్స్ ఒక యావరేజ్ 15,200 అన్న, ఎంత పెద్ద గ్యాప్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు 999 గ్యాప్సే కదా. సో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి? 15,200 మైనస్ 999 చేస్తే స్మాలెస్ట్ నెంబర్ అయిపోయింది. 15,200 ప్లస్ 999 చేస్తే లార్జెస్ట్ నెంబర్ అయింది. అంతే. ఎంత? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇప్పుడు ఇది ఎంత? 30 సెకండ్స్ లో చెప్పేసిన. ఎంత? 30 సెకండ్స్ లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతే ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.